Dear students, welcome to my lecture on vector space. Myself C.H. Naidu, working as a mathematics lecturer in S.L.N. Government Degree College, Bhimanapatnam. Today's our topic is linearly independent and linearly dependent vectors. What are the learning outcomes of this today's lesson? Student can recall the definitions of linearly dependent and linearly independent and some theorems based on this definition. సో ఈరోజు డిస్కస్ చేసేటటువంటి మెయిన్ పాయింట్స్ ఏంటంటే మనం ప్రీవియస్ క్లాస్లో లీనియర్లీ డిపెండెంట్ అండ్ లీనియర్లీ ఇండిపెండెంట్ యొక్క డెఫినేషన్స్ మనం డిఫైన్ చేసాం. వాటికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ప్రూవ్ చేసాం. వాటికి సంబంధించి కొన్ని థియరమ్స్ మనం ప్రూవ్ చేసాం. ఇంకా రిమైనింగ్ థియరమ్స్ అనేవి ఈ రోజు క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. సో థియరమ్ 6, లెట్ VF be a vector space and S is equal to set of all alpha 1, alpha 2 and so on alpha n be a finite subset of a non-zero vectors of V, then S is LD if and only if for some alpha k belongs to S where k is running from 2 to n can be expressed as a linear combination of its preceding vectors. ఇక్కడ ఈ థియరంలో మనం అబ్జర్వ్ చేస్తే మనకు ఏ కండిషన్స్ ఇచ్చాడు, మనం ఏ కండిషన్స్ ప్రూవ్ చేయాలి. ఇక్కడ VF అనేది ఒక వెక్టార్ స్పేస్ తీసుకోమండు, ఇంకా S అనేది ఆల్ఫా 1 టు ఆల్ఫా n అనేది ఫైనైట్ సబ్సెట్ ఆఫ్ V తీసుకుంటూ ఇందులో ప్రతి వెక్టార్ కూడా నాన్ జీరో వెక్టార్ తీసుకోమండు. సో జీరో వెక్టార్ తీసుకుంటే ఏమవుతుందంటే ఇది ఆబ్వియస్లీ ఏమవుతుందంటే S ఈజ్ LD అవుతుంది. ఎందుకు మనం ప్రీవియస్ థియరం మనం ప్రూవ్ చేస్తాం. ఏంటి, ఏ సెట్ కంటైన్స్ ఎట్ లీస్ట్ వన్ వెక్టార్ ఈజ్ జీరో వెక్టార్ దెన్ S ఈజ్ లీనియర్లీ డిపెండెంట్. సో ఇక్కడ ఆబ్వియస్లీగా అది ప్రూవ్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ అలా కాకుండా తీసుకోవాలి, నాన్ జీరో వెక్టార్స్ని తీసుకొని ఆ సెట్ LD ఎప్పుడవుతుందంటే ఫర్ సమ్ ఆల్ఫా k బిలాంగ్స్ టు S వేర్ k is running from 2 to n can be expressed as linear combination of its preceding vectors. ఇక్కడ k అనేది 2 నుండి n వరకు ఏదైనా అయితే సో ఆ వెక్టార్ని ఏమవుతుంది, దాని ముందున్నటువంటి వెక్టార్ యొక్క లీనియర్ కాంబినేషన్గా రాయవచ్చు ఎప్పుడు S అనేది LD అయితే. అదే ఒక వెక్టార్ని లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఇట్స్ ప్రిసీడింగ్ వెక్టార్స్గా రాశాము అంటే ఆ సెట్ ఆఫ్ వెక్టార్స్ ఏమవుతాయి అంటే LD వెక్టార్స్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మనం ఏం తీసుకుంటాం, ఫస్ట్ S ఈజ్ LD అని తీసుకొని ఈ కండిషన్ మనం ప్రూవ్ చేస్తాం. ఏంటి, ఆల్ఫా k బిలాంగ్స్ టు S అండ్ ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఇట్స్ ప్రిసీడింగ్ వెక్టర్. ఇక్కడ ఇంకా రెండు కండిషన్స్ ఏంటి, k is equal to 2 to n అని చెప్పాలి. k అనేది 2 నుండి n వరకు ఏదైనా కావచ్చు. ఇంకేం చేసుకుంటాం, ఈ ఆల్ఫా కేని లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఇట్స్ ప్రిసీడింగ్ వెక్టర్స్గా రాస్తాం. ఓకే, సో నెసెసరీ కండిషన్ లెట్ S is equal to ఆల్ఫా 1, ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా n be a LD set of vectors. మనకు ఆల్రెడీ కండిషన్ ఇచ్చాడు. సో LD యొక్క డెఫినేషన్ ఏంటి, బై డెఫినేషన్ సో దేర్ ఎగ్జిస్ట్ A1, A2 and so on an belongs to F not all 0 such that a1 into alpha 1 plus a2 into alpha 2 and so on ak into alpha k and so on an into alpha n is equal to 0 bar. ఈ రిలేషన్ తీసుకుంటాం. ఈ రిలేషన్స్ లో మనం ఏం చేస్తాం, ఆల్ స్కేలార్స్ నాట్ ఈక్వల్ టు 0, నాట్ ఆల్ స్కేలార్స్ నాట్ ఈక్వల్ టు 0 అని చెప్తే మనకేమవుతుంది, ఈ సెట్ ఆఫ్ వెక్టార్స్ LD అవుతుంది. అది డెఫినేషన్. అంటే ఏంటి, ఆల్ స్కేలార్ నాట్ ఆల్ 0 అంటే ఏంటి, కనీసం ఒక స్కేలార్ నాట్ ఈక్వల్ టు 0 అయితే చాలు ఆ సెట్ ఆఫ్ వెక్టర్స్ ఏమవుతాయంటే LD అవుతాయి. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ LD. సో లెట్ k బి ద గ్రేటెస్ట్ సఫిక్స్ ఆఫ్ a ఫర్ విచ్ ak నాట్ ఈక్వల్ టు 0. అంటే ఇందులో సో k అనేది గ్రేటెస్ట్ సఫిక్స్ తీసుకుంటాం. ఓకే, సో ఆ గ్రేటెస్ట్ సఫిక్స్ తీసుకునేటప్పుడు ak అనేది నాట్ ఈక్వల్ టు 0. ఎందుకు, సో k అనేది గ్రేటెస్ట్ సఫిక్స్ అని తీసుకుంటాను కాబట్టి ఇక్కడ k అనేది సో a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 అని తీసుకోవచ్చు, లేదంటే a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ak ఆల్ఫా k అనేది మనం ఏదైనా తీసుకుంటాం. ఓకే, దెన్ a1 ఇంటూ ఆల్ఫా 1 ప్లస్ a2 ఇంటూ ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ak ఇంటూ ఆల్ఫా k ప్లస్ 0 ఇంటూ ఆల్ఫా k ప్లస్ 1 ప్లస్ 0 ఇంటూ ఆల్ఫా n ఈజ్ ఈక్వల్ టు 0 బార్ అని నేను తీసుకుంటాను. ఎందుకు, ak ఈజ్ ద గ్రేటెస్ట్ సఫిక్స్ కాబట్టి తర్వాత దాని రిమైనింగ్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ మనం జీరోస్గా తీసుకోవాలి. ఓకే, దీన్ని ఏ విధంగా రాస్తాను, సో 0 ఇంటూ ఆల్ఫా k ప్లస్ 1 ప్లస్ 0 ఇంటూ ఆల్ఫా n ఈజ్ ఈక్వల్ టు ఏంటి, 0 బార్. సో కాబట్టి నేను ఆ 0 బార్ని విడిచిపెట్టేసి a1 into alpha 1 plus a2 into alpha 2 and so on ak into alpha k is equal to 0 bar. So this is the equation 1. ఇంకా ఫస్ట్ ఏం చెప్పాలి,
k అనేది 1 కాదు అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, సో లెట్ k ఈజ్ ఈక్వల్ టు 1. k అనేది 1 అయితే ఏమవుతుంది? ఓకే, దెన్ సో ఏమవుతుంది? k ఈజ్ ద గ్రేటెస్ట్ అనుకున్నాం కదా. సో కాబట్టి ఏమవుతుంది? a1 ఇంటూ ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు 0 పవర్. ఓకే, ఈ రిలేషన్లో k అనేది మ్యాక్సిమం 1 తీసుకున్నాం కాబట్టి a1 ఇంటూ ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు 0 పవర్. ఓకే, బట్ a1 నాట్ ఈక్వల్ టు 0. a1 అనేది 0 కాదు. సో కాబట్టి a1 అనేది ఎప్పుడైతే 0 కాదో ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు 0 పవర్. సో విచ్ ఈస్ ఎ కాంట్రడిక్ట్ టు ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఎస్ ఈస్ నాన్ జీరో వెక్టార్స్. ఇది విరుద్ధం. ఎందుకు? ఎస్ లో ఉన్నటువంటి ప్రతి వెక్టార్ కూడా ఏమవుతుంది? నాన్ జీరో వెక్టార్ అవుతుంది. కాబట్టి ఇది ఎస్ కి విరుద్ధం. కాబట్టి ఆల్ఫా 1 అనేది 0 బార్ కాదు. సో కాబట్టి ఇక్కడ 0 బార్ వచ్చింది. ఇది ఎందుకు వచ్చింది? k ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోవడం వల్ల మనకు విరుద్ధం, కాంట్రడిక్షన్ వచ్చింది. సో కాబట్టి ఏమవుతుంది? హ్యాన్స్ k గ్రేటర్ దెన్ 1. k అనేది 1 కంటే ఎక్కువ అవుతుంది. 1 కంటే ఎక్కువ అవుతుంది అంటే ఏంటి? k ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 2 to n అని మనం ప్రూవ్ చేసినట్లే. ఇంకా మనం ఏం చెప్పాలి? ఆల్ఫా k ఈజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఇట్స్ ప్రిసీడింగ్ వెక్టార్స్ అని చెప్పాలి. ఓకే, సో అగైన్ ఫ్రమ్ 1 ak ఇంటూ ఆల్ఫా k ఈజ్ ఈక్వల్ టు మైనస్ a1 ఇంటూ ఆల్ఫా 1 మైనస్ a2 ఇంటూ ఆల్ఫా 2 అండ్ సో ఆన్ మైనస్ ak మైనస్ 1 ఇంటూ ఆల్ఫా k మైనస్ 1. అంటే ఇక్కడ ఏం చేస్తాం? ముందు రిలేషన్లో ఈ ak ఇంటూ ఆల్ఫా k అనే ఎలిమెంట్ ఇక్కడ ఉంచి ఈ రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్ ని కూడా ఏం చేస్తాం? ఇటువైపు తీసుకొచ్చేస్తాం. ఓకే, అదే మనకు ak ఇంటూ ఆల్ఫా k ఈజ్ ఈక్వల్ టు మైనస్ a1 ఇంటూ ఆల్ఫా 1 మైనస్ a2 ఇంటూ ఆల్ఫా 2 అండ్ సో ఆన్ మైనస్ ak మైనస్ 1 ఆల్ఫా k మైనస్ 1. ఇక్కడ a1 a2 అండ్ సో ఆన్ an అనే ఎలిమెంట్స్ ఇందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఫీల్డ్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్. ఫీల్డ్ లో ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ హ్యాస్ ఇన్వర్టబుల్. సో కాబట్టి ఈ మొత్తం రిలేషన్ ని ak ఇన్వర్స్ తే నేను మల్టిప్లై చేస్తాను. సో కాబట్టి ak ఇన్వర్స్ తే మల్టిప్లై చేస్తే ak ఇన్వర్స్ ఇంటూ ak ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. 1 ఇంటూ ఆల్ఫా k ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా k ఈజ్ ఈక్వల్ టు ak ఇన్వర్స్ మొత్తం ఈ రిలేషన్ మల్టిప్లై చేస్తాం కాబట్టి ఇది మైనస్ ak ఇన్వర్స్ ఇంటూ a1 ఇంటూ ఆల్ఫా 1 ఇక్కడ మైనస్ ak ఇన్వర్స్ ఇంటూ a2 ఇంటూ ఆల్ఫా 2 అండ్ సో ఆన్ మైనస్ ak ఇన్వర్స్ ఇంటూ ak మైనస్ 1 ఇంటూ ఆల్ఫా k మైనస్ 1. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? స్కేలార్ ఇంటూ ఆల్ఫా 1 ప్లస్ సమ్ స్కేలార్ ఇంటూ ఆల్ఫా 2 సమ్ స్కేలార్ ఇంటూ ఆల్ఫా k మైనస్ 1. సో దట్ ఈస్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ alpha 1, alpha 2 and so on alpha k minus 1. So that is equal to linear combination of its preceding vectors. So alpha 1 నుండి alpha k minus 1 అనేవి ఏంటి? alpha k కి ముందు ఉన్నటువంటి వెక్టార్స్ కాబట్టి that is a linear combination of its preceding vectors. Okay. Next, sufficient condition. Conversely, given that for some alpha k belongs to S, where k is running from 2 to n, can be expressed as a linear combination of its preceding vectors గా తీసుకొని మనం ఏం చెప్పాలి? సో దట్ సెట్ ఈజ్ LD అని చెప్పాలి. ఓకే, సో ఆల్ఫా k is equal to a1 into alpha 1 plus a2 into alpha 2 and so on ak minus 1 into alpha k minus 1. సో ఆల్ఫా k కి ముందు ఉన్నటువంటి వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ గా తీసుకున్నాం. వేర్ a1 a2 and so on ak minus 1 belongs to f. ఓకే, so this implies a1 into alpha 1 plus a2 into alpha 2 and so on ak minus 1 into alpha k minus 1 minus 1 into alpha k is equal to 0 bar. అంటే ఏంటి? ఈ ఆల్ఫా k ని ఇటువైపు తీసుకొచ్చాను. మైనస్ ఆల్ఫా k is equal to 0 bar అవుతుంది. ఓకే, సో ఆటోమేటిక్ ఏమవుతుంది చూడండి, a1 a2 ak minus 1 అనే స్కేలార్స్ 0 అయినా ప్రాబ్లం లేదు, 0 కాకపోయినా ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ ak అంటే ఏమవుతుంది? మైనస్ 1 నాట్ ఈక్వల్ టు 0 బార్, నాట్ ఈక్వల్ టు 0. సో కాబట్టి కనీసం ఒక స్కేలార్ నాట్ ఈక్వల్ టు 0 అయ్యే విధంగా ఇక్కడ స్కేలార్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. కాబట్టి ఈ సెట్ ఆఫ్ వెక్టార్స్ ఏమవుతాయి అంటే LD వెక్టార్స్ అవుతాయి. సో దేర్ఫోర్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా k ఈస్ LD. సో దీనికంటే పెద్ద సెట్ అంటే ఏంటి? ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా k ప్లస్ 1 ఆల్ఫా అండ్ సో ఆన్ ఆల్ఫా n తీసుకుంటే ఏమవుతుంది? దీనికంటే పెద్ద సెట్ కూడా మనకి ఏమవుతుందంటే LD సెట్ అవుతుంది. ఎందుకు? మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం. ఏంటి? ఎవ్రీ సూపర్ సెట్ ఆఫ్ LD సెట్ ఈజ్ ఆల్వేస్ LD. సో అక్కడ దీనికంటే ఈ సెట్ అనేది పెద్దది కాబట్టి ఇది క్లియర్ గా LD సెట్ అవుతుంది. ఓకే, సో రిమార్క్, ఏ వెక్టార్ బీటా ఈజ్ ఎ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద వెక్టార్స్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా n, దెన్ ద సెట్ ఆఫ్ ఆల్ బీటా ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా n ఈజ్ LD అవుతుంది.
అంటే ఈ బీటా అనే వెక్టార్ని ఇందులో ఇంక్లూడ్ చేస్తే ఆ సెట్ ఏమవుతుందంటే ఎల్డి సెట్ అవుతుంది. సో బై థియరం యొక్క పైన ఉన్నటువంటి థియరం యొక్క స్టేట్మెంట్ని నేను ఈ విధంగా రాశాను. ఓకే, థియరం 7. లెట్ VF be a vector space and S is equal to alpha 1, alpha 2 and so on alpha n be a finite subset of V. If alpha I belongs to S is a linear combination of its preceding vectors, then L of S is equal to L of S dash, where S dash is equal to alpha 1, alpha 2, alpha I minus 1, alpha I plus 1 and so on alpha n. అంటే ఏంటి? సో omitting alpha I from S. సో దట్ ఈస్ S dash. ఓకే, ఇక్కడ మనం ఏం చెప్పాలి? L of S is equal to L of S dash అని ప్రూవ్ చేయాలి. అంటే ఇక్కడ ఈక్వల్ అని చెప్పాలంటే ఇక్కడ రెండు కండిషన్స్ ఏంటి? L of S is subset of L of S dash and L of S dash is subset of L of S అని చెప్పాలి. ఇందులో ఒక కండిషన్ అనేది ట్రివియల్ అవుతుంది. ఏంటా కండిషను? క్లియర్లీ S dash is subset of S, which implies L of S dash is subset of L of S. ఎందుకు? మనం ఒక థియరం ప్రూవ్ చేస్తాం. ఏంటి? S, T అనేవి రెండు సబ్సెట్స్ ఆఫ్ V తీసుకుని such that S dash is subset of T అని తీసుకుంటే L of S is subset of L of T అని మనం ప్రూవ్ చేస్తాం. కాబట్టి ఆ థియరం ప్రకారం మనకి ఏమవుతుంది? L of S dash is subset of L of S. సో దిస్ ఈస్ ద కండిషన్ 1. సెకండ్ కండిషన్ ఏంటి? L of S is subset of L of S dash అని ప్రూవ్ చేయాలి. అంటే ఒక వెక్టార్ L of S లో తీసుకుని దట్ వెక్టార్ బిలాంగ్స్ టు L of S dash అని చెప్పాలి. లెట్ ఆల్ఫా బిలాంగ్స్ టు L of S, దెన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు L of S అంటే ఏంటి? లీనియర్ స్పాన్. లీనియర్ స్పాన్ అంటే ఏంటి? ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ లీనియర్ కాంబినేషన్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు A1 into alpha 1 plus A2 into alpha 2 and so on An into alpha n. This is the equation 2. So where A1, A2 and so on n belongs to F, alpha 1, alpha 2 and so on alpha n belongs to S. ఇంకేంటి? Since alpha I belongs to S is a linear combination of its preceding vectors అని మనకి ఇచ్చాడు. సో కాబట్టి దాని యొక్క లీనియర్ కాంబినేషన్ గా రాసుకోవాలంటే సో there exist some scalars B1, B2 and so on Bi minus 1 belongs to F such that alpha I is equal to B1 into alpha 1 plus B2 into alpha 2 and so on Bi minus 1 into alpha I minus 1. So that is the equation 2. ఎందుకు? సో preceding vectors యొక్క లీనియర్ కాంబినేషన్. సో from 2 and 3 alpha is equal to so A1 into alpha 1 plus A2 into alpha 2 and so on plus AI minus 1 into alpha I minus 1 plus AA into alpha I. సో alpha I ప్లేస్ లో ఈ వాల్యూ రాసుకుంటాం. ప్లస్ AI plus 1 into alpha I plus 1 and so on An into alpha n. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తాం. ఇక్కడ A1 into alpha 1 ఉంది, ఇక్కడ AI B1 alpha 1. ఇందులో alpha 1 కామన్ తీస్తే A1 ప్లస్ AI B1 into alpha 1 and so on. దాన్ని మనం సింప్లిఫై చేస్తాం. సో లాస్ట్ ఎలిమెంట్ ఏంటి? ప్లస్ An into alpha n. సో ఇక్కడ చూడండి వెక్టార్స్ ఏమున్నాయి? ఆల్ఫా 1, ఆల్ఫా I minus 1, ఆల్ఫా I plus 1, ఆల్ఫా n ఉన్నాయి. అంటే ఏంటి? లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ S dash. దట్ ఎంప్లాయిస్ ఆల్ఫా బిలాంగ్స్ టు L of S dash. అంటే ఒక వెక్టారు L of S లో తీసుకున్నాను, దట్ వెక్టార్ బిలాంగ్స్ టు L of S dash అని ప్రూవ్ చేశాను. సో దేర్ ఫోర్ L of S is subset of L of S dash. సో దిస్ ఈస్ ద కండిషన్ 4. ఫ్రమ్ 1 and 4 L of S is equal to L of S dash అని మనం ప్రూవ్ చేస్తాం. సో ఈ రెండు థియరం యొక్క స్టేట్మెంట్స్ను మనం ఎక్కువగా నెక్స్ట్ టాపిక్ ఏంటంటే బేసిస్ అండ్ డైమెన్షన్ చెప్పేటప్పుడు మనం ఎక్కువగా ఉపయోగిస్తాం. ఈ రెండు థియరమ్స్ యొక్క స్టేట్మెంట్స్ను మనం చాలా థియరమ్స్లో మనం ఎక్కువగా ఉపయోగిస్తాం. కాబట్టి ఈ థియరం యొక్క స్టేట్మెంట్స్ను మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.